అందరికీ నమస్తే అండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే భూ యాజమాన్య హక్కుకి సంబంధించి ఒక చట్టం. యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019 జూలైలో దీన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వ పరిశీలన కోసం పంపించారు. సో కేంద్రం చెప్పిన కొన్ని సూచనలు సవరణల మేరకు మళ్ళీ రకరకాల మార్పులు చేసి 2023 అక్టోబర్ 31వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. కానీ దీని మీద అనేక వివాదాలు ఉన్నాయి, అనేక ఆరోపణలు ఉన్నాయి, అనేక విమర్శలు ఉన్నాయి. దాదాపుగా రాష్ట్ర ప్రజల్లో ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా అనుమానాలు, ఆరోపణలు, విమర్శలు, వివాదాలు ఉన్నాయి. అంటే అసలు భూములు ఆ యజమానుల కంట్రోల్లో ఉంటాయా, ప్రభుత్వ అధీనంలోకి వెళ్ళిపోతాయా? అసలు భూములు తాకట్టు పెట్టేస్తారా, అమ్మేస్తారా, బలవంతపు సేకరణ చేస్తారా? అసలు భూ హక్కులు ఎంత మేరకు ఆ యజమాని దగ్గర ఉంటాయి? ఇవన్నీ అనుమానాలే. సో ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే సివిల్ గొడవలు ఎక్కువ అవుతున్నాయి, కోర్టులోకి ఎక్కువగా సివిల్ ఇష్యూస్ వెళ్తున్నాయి. సో దానివలన ఈ భూ తగాదాలు తొందరగా క్లియర్ అవ్వట్లేదు. ఒక ల్యాండ్ ఇష్యూ, భూ తగాదా లేదా సరిహద్దు వివాదం ఇటువంటి ఏమైనా కోర్టుల్లోకి వెళ్తే 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయినా సాల్వ్ అవ్వట్లేదు. అదే ఈ రెవెన్యూ ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేస్తే అందులో ఈ డిస్ప్యూట్ వెళ్తే, ఈ వివాదం వెళ్తే చాలా ఈజీగా తక్కువ టైంలో 1 నెల 2 నెలల్లో ఇష్యూ సాల్వ్ అయిపోద్ది. ఆ ట్రైబ్యునల్స్ తీర్పిస్తాయి. ఒకవేళ స్టేట్ ట్రిబ్యునల్లో వ్యతిరేక తీర్పు వచ్చింది అంటే అప్పుడు హైకోర్టులో అపీల్ చేసుకోవచ్చు. కింది స్థాయి కోర్టుల్లో కాకపోయినా హైకోర్టులో అయితే అపీల్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా అని ప్రభుత్వం చెప్తున్నది. కానీ దీనికి రాజకీయ పరంగా ప్రతిపక్షాలు రకరకాల విమర్శలు చేస్తున్నాయి. సో అందుకే దీని మీద, ఈ చట్టం మీద ఉన్న సెక్షన్లు ఏంటి, రకరకాల అనుమానాలు ఏంటి, ప్రజల తరపున వస్తున్న అనుమానాలు ఏంటి, ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అనుమానాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం మన హైకోర్టు అడ్వకేట్ అనేక సంచలన కేసులను సమర్థవంతంగా వాదనలు వినిపించిన ఉమేష్ చంద్ర గారితో ఒకసారి మనం డిస్కస్ చేసి ఆయన్నే డైరెక్ట్గా కొన్ని అనుమానాలు అడిగి ఆయన ద్వారా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సెక్షన్ 18 అందర్ ఇంపార్టెంట్ సెక్షన్ అండి. ఎందుకంటే విల్ టెల్ యూ ది రీజన్ వై. సో మీరు ఆ సర్టిఫికేట్ గనక ప్రాపర్ గా గనక మీరు ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ గనక సబ్మిట్ చేయకపోతే, ఏదైతే మీకు ట్రైబ్యునల్లో, కోర్టులో అవార్డు వచ్చిందో లేదా మీకు జడ్జ్మెంట్ వచ్చిందో అది కూడా ల్యాప్స్ అయిపోతుంది. అతని దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకొని అది సబ్మిట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ టు ఫైల్ ఏ సర్టిఫికేట్ ఆఫ్ రికార్డింగ్ ఆఫ్ డిస్ప్యూట్ విత్ ఇన్ ది టైమ్ ప్రిస్క్రైబ్డ్, ది సూట్ ఆర్ అపీల్ పెండింగ్ ఆర్ ఫైల్డ్ బిఫోర్ ఏ కోర్ట్ ఆర్ ట్రైబ్యునల్ షెల్ ల్యాప్స్. అంటే మీరు కోర్టుని కూడా ప్రభావితం చేసేలాగా ఉంది ఇప్పుడు ఈ సెక్షన్ 18. అలాగే సెక్షన్ 64లో పనిష్మెంట్ ప్రిస్క్రైబ్ చేస్తాడు. మీరు ప్రాపర్గా కనుక చేసుకోకపోతే 6 నెలల పాటు మీకు శిక్ష పడుతుందని పనిష్మెంట్ ఇస్తాడు. అలాగే సెక్షన్ 50లో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ గురించి మాట్లాడతాడు. అంటే ఒకరి నుంచి ఇంకొకరికి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్దే ఫైనల్ అడ్జుడికేషన్ అంటాడు. అంటే ఆయన చెప్పిన దాని పవర్కి మీరు రివిజన్ వేసుకోవటమే తప్ప ఇక మీరు ఏం చేయలేరు. అంటే ఇప్పుడు మీరు నేను కలిసి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, మీకు ఒక ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ క్లోజ్ అనుకోండి, అండ్ మీరు మేనేజ్ చేసుకుంటే మీకు వచ్చేసే అవకాశాలు కూడా ఉంటాయి అనేది మనం న్యాయవాదులుగా మా ఇంటర్ప్రిటేషన్. చేయొచ్చు, చేయకపోవచ్చు, అది వేరే విషయం. సో ఇవన్నీ ఉన్నాయండి. ఇలాగే ఇంటిమేషన్ 18, సెక్షన్ 18, సెక్షన్ 17, సెక్షన్ 26, ఇలా సెక్షన్ 9, సెక్షన్ 14, ఇట్లా చాలా సెక్షన్లు చాలా విచిత్రంగా 25, 64, 50 ఇలా చాలా సెక్షన్లు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. సో అందుకనే మొన్న రీసెంట్గా కొన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ అయినప్పుడు కొన్ని బార్ అసోసియేషన్స్ అలానే కొన్ని లాయర్ అసోసియేషన్స్ అవి ఫైల్ చేసినప్పుడు ఇంకా మేము ఇంప్లిమెంట్ చేయట్లేదు రెస్పెక్టెడ్ ఏజీ గారు చెప్పడం జరిగింది. దాన్ని రికార్డ్ చేసి ముందైతే దావాలు తీసుకోండి, ముందైతే మీరు కింద కోర్టులను అలౌ చేయండి, ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ కొంతకాలం ఆపండి అని కూడా అలాంటి దాన్ని ఇంప్లిమెంటేషన్కి వస్తే మళ్ళీ మీరు మెన్షన్ చేసుకొని మళ్ళీ మీరు న్యాయస్థానం ముందరికి రండి అని హానరబుల్ హైకోర్టు వారు కూడా చెప్పడం జరిగిందండి. అవును. సో ఓకే, ఇప్పుడు ఈ చట్టంలో ఉన్న లోపాలను మీరు సెక్షన్ వైజ్ డిస్కస్ చేశారు. సో మనకున్న బేసిక్ డౌట్లు ఏంటంటే, భూ యాజమాన్య హక్కు అంటే మేము ఎవరైనా ఒక సాధారణ ప్రజలు ఎవరైనా ఆస్తి కొనుక్కున్నప్పుడు మనం రిజిస్ట్రేషన్ పేపర్లు కొనుక్కుంటాము, దాని మీద సంతకాలు పెట్టించుకొని ఇరు వర్గాలు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్లోనే ఈ స్టాంప్ పేపర్ వస్తుంది, దానిలో వస్తుంది. నిజంగా ఇప్పుడు కొన్ని మీడియాలు రాస్తున్నట్టు జిరాక్స్ పేపర్ ఇస్తారా, ఆ జిరాక్స్ పేపర్ చెల్లుబాటు అవుద్దా, లేదంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమైనా బయటకు వస్తాయో వాళ్ళ దగ్గర ఉంటాయా? మీకున్న అవగాహన ఏంటి దీని మీద? ఏమన్నా ఆ చట్టంలో ఉందా జిరాక్స్ లేదా ఒరిజినల్ అనే పాయింట్?
అంటే జిరాక్స్ ఒరిజినల్ అని కాదండి. ఇప్పుడు ప్రైమరీ డాక్యుమెంట్స్, సెకండరీ డాక్యుమెంట్స్ అంటాం మనం. అవును సో అవును ప్రైమరీ డాక్యుమెంట్స్ అనేవి గవర్నమెంట్ కస్టడీలో ఉంటాయి. కొన్ని డాక్యుమెంట్స్ గవర్నమెంట్ కస్టడీలో ఉంటాయి. కొన్ని మనకి సెకండరీ డాక్యుమెంట్స్ ఇస్తారు. మనం ఎప్పుడైనా డాక్యుమెంట్స్ పోయినప్పుడు మనం అప్లై చేసుకున్నప్పుడు ప్రైమరీ డాక్యుమెంట్స్ నుంచి ఒక కాపీ తీసి మనకు ఒక కాపీ ఇస్తారు. అది రెగ్యులర్ గా జరుగుతుంది. ఒరిజినల్ కదా, ప్రైమరీ మీన్స్ ఒరిజినల్. Primary means original. Secondary evidence is also evidence as per the Evidence Act of 1872 అండి. దిస్ మన ఎవిడెన్స్, సెకండరీ ఎవిడెన్స్ ఇస్ ఆల్సో ఎవిడెన్స్. దాన్ని మనం ఎవిడెన్స్ కాదు అని చెప్పలేం. సో దట్ ఒక నిమిషం, మీకు ఆ ప్రొవిజన్ కూడా నేను చదివి వినిపిస్తాను. యాక్ట్ లో ఉన్న ప్రొవిజన్. ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్రకారంగా సెకండరీ ఎవిడెన్స్ సెక్షన్ 60 మీరు అబ్జర్వ్ చేస్తే సార్ దానిలో సెకండరీ ఎవిడెన్స్ ఈజ్ ఆల్సో ఎవిడెన్స్ అని చెప్తాడు. సో అందుకని మీకు ఏవున్నా, ఇదున్నా అదుందా ఇదుందా అదుందా అనేది దానికి వెళ్ళటం కన్నా ఏదున్నా మీ టైటిల్ పోనట్ 63 ప్రకారంగా, 63 సెక్షన్ 63 ఆఫ్ ది యాక్ట్ ప్రకారంగా, 1872 ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా ఏ ఏ ఉన్న ఎవిడెన్స్ మీ దగ్గర మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. దానిలో ఇబ్బంది ఉండదు. నేను దాన్ని అలా చూడటం కన్నా ఒక ఆఫీసర్ని అపాయింట్ చేసి ఈ విధంగా చేయటాన్ని నేను నాట్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ నా దగ్గర సెకండరీ ఎవిడెన్స్ ఉంటుంది, కానీ ఫస్ట్ ఎవిడెన్స్ మీ దగ్గర ఉంటుంది కదా, ఐ మీన్ ప్రభుత్వం దగ్గరే ఉంటుంది కదా. ఇప్పుడు దాన్ని తాకట్టు పెడతారు, దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటారు అనేది ప్రతిపక్ష ఆరోపణ. దీనికి కూడా అవకాశం ఉండొచ్చా లీగల్ గా? కట్టు పెట్టి తెచ్చుకుంటారు అది అంటే నాకు నిజంగా యాజ్ ఆన్ డేట్ అయితే ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. అది నాకైతే స్పెక్యులేషన్ కింద అనిపిస్తుంది. బట్ తాకట్టు పెడతారా అంటే పెట్టచ్చా అంటే మరి నీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు మరి ఎనీథింగ్ మే హ్యాపెన్. బట్ ఇక్కడ ఈ చట్టంలో ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్న జిరాక్స్ డాక్యుమెంట్స్ మీకు ఇవ్వాలి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళు పెట్టుకుంటారని ఉందా లేదా అని నేను ఇంకా చూడలేదు. టు బి ఫ్రాంక్ విత్ యూ, సెక్షన్ చదివాను కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీనిలో ఉందనేది నా కంటికి పడలేదు. బట్ ఉండుంటే మాత్రం ఆ విధంగా గవర్నమెంట్ చేస్తుందా అనేది, అంటే బికాస్ వీ డోంట్ నో అది ఇందులో ఉండుంటే పొలిటికల్ కోణంలో డిస్కస్ చేయాల్సిన అంశంలే. ఓకే, అంటే పొలిటికల్ కోణంలో వాళ్ళు చెప్తున్నప్పుడు అదే లీగల్ కోణంలో నా దగ్గర సెకండరీ డాక్యుమెంట్స్ ఉన్నా నేను నా రైట్స్ అన్ని ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం నాకు ఉంటుంది. అంటే నాకు తెలియకుండా తాకట్టు పెడతారా, లీగల్ గా ప్రొవిజన్ ఉందా, అవకాశం ఉందా? అది మనం క్లియర్ చేయాల్సిన డౌట్. నాకు తెలియకుండా తాకట్టు పెట్టడం అంటే, నా ప్రాపర్టీని నాకు తెలియకుండా తాకట్టు పెట్టడం అంటే, మరి చట్టం అయితే దానిలో సైలెంట్గా ఉందండి. నాకు తెలియకుండా తాకట్టు పెట్టడం అంటే నాకు అర్థం కాలే. అంటే ఏ విధంగా అంటే మీరు అనేది ప్రభుత్వం మనకి ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్ళ అవసరాల కోసం మన ప్రాపర్టీని వాళ్ళు తాకట్టు పెడితే ఏంటి పరిస్థితి అనేది? అదే పాయింట్. అదే ఇప్పుడు ప్రతిపక్షాలు రైట్ చేస్తున్న పాయింట్ అదే. నేనది లీగల్ గా పాసిబిలిటీ ఉందా లేదనేది ఒక బేసిక్ డౌట్ అడుగుతున్నా. అలా పెట్టినప్పుడు వాళ్ళకి రెమెడీస్ కోర్ట్స్ ద్వారా కూడా తీసుకోవచ్చు కదా. వాళ్ళకి రెమెడీస్ కోర్టు ద్వారా కూడా ఉంటాయి. అలాంటి కనుక ఏదన్నా ఒకటన్నా జరిగిన ఇన్సిడెంట్ మనం కనుక చూపించగలిగితే రెమెడీస్ కోర్ట్స్ ద్వారా కూడా మనం పరిష్కారంలోకి తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఓకే. తర్వాత ఇంకో డౌట్, ఎప్పుడైనా సాధారణంగా మనకు రిజిస్ట్రేషన్ పేపర్లో వచ్చినప్పుడు మనం దాన్ని ఎడిట్, మార్పులు చేర్పులు చేయాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మన ప్రూఫ్స్ అన్ని ఇచ్చి అప్లై చేసుకొని చేయించుకుంటాం. సో ఆన్లైన్లో మనకు తెలియకుండా, మనకు సంబంధం లేకుండా ఏమైనా జరిగే అవకాశం ఉందా? అంటే అది దీనిలో అయితే దానికి ఆ హక్కు అంతా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసరు వాళ్ళకి సంబంధించిన అథారిటీకి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. టు ప్రొవైడ్ ఫర్ క్రియేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎ రికార్డ్ ఆఫ్ ఆల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో యాజ్ టు సర్వ్ యాజ్ కంక్లూజివ్ రికార్డ్ ఆఫ్ టైటిల్స్. అది కూడా ఉంది దానిలో చట్టంలో. ఇవన్నీ ఒక చోట డేటా మొత్తం ఒక చోట పొందుపరచాలని, ఆ డేటాని రికార్డ్ ఆఫ్ టైటిల్స్ కింద పరిగణించాలని, అది టైటిల్ రిజిస్ట్రేషన్ కి వీటన్ని సంబంధించి అయితే ఉంది. మరి ఇవన్నీ జరుగుతాయా జరగవా ఏంటి, దీని స్టేట్మెంట్ ఆన్ ద ఆబ్జెక్ట్స్ లో కూడా క్లియర్ గా ఉంది. బట్ జరుగుతాయా జరగవా అనేది మనం అది అంటే చూడాల్సిన అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఏమి ఇప్పుడు జరగలేదు కాబట్టి జరుగుతుంది అంటాం కరెక్ట్ కాదు, జరగదు అని అంటాం కూడా కరెక్ట్ గా, జరగడానికి కూడా అవకాశం ఉంది. మీకు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా చట్టాన్ని పక్కన పెట్టండి సార్. చట్టాన్ని, ఆ సెక్షన్ ని పక్కన పెట్టండి. నేను ఇప్పుడు అడుగుతున్నా లీగల్ గా చెల్లుబాటు అవుతాయా లేదా అనేది మాత్రమే. ఎస్, లీగల్ గా ఉండొచ్చు లేదా ఉండదు, ఆ ఛాన్స్ ఉండదు అనేది మాత్రమే. ఇప్పుడు ఆ చట్టంలో ప్రభుత్వానికి నా యొక్క ప్రాపర్టీ మీద హక్కు రావాలంటే ఐదర్ నేనన్నా రాసిచ్చేయాలి ప్రభుత్వానికి, లేదా ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ కింద తీసుకోవాలి. వినపడుతుందండి నా వాయిస్? వినిపిస్తుంది. ఐదర్ నేనైనా ల్యాండ్ ఎక్విజిషన్, రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ యాక్ట్ కింద నేనైనా తీసుకోవాలి, లేదా నేనే ప్రభుత్వానికి రాసిచ్చేయాలి గుప్తదానం కింద. అంతేగాని ప్రభుత్వం నా నుంచి ఆ ప్రాపర్టీని వేరే విధాలుగా తీసుకోవడం అనేది కుదరదు.
కాతే ప్రభుత్వం ఏ ల్యాండ్ అన్నా తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఏ ల్యాండ్ అన్నా తీసుకోవచ్చు. కాన్సెప్ట్ ఆఫ్ ఎమినెంట్ డొమైన్ అంటాం. ఉమ్. అంటే ఇప్పుడు యాక్చువల్లీ మీరు చెప్పిన పాయింట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఇన్నాళ్ళు కూడా భూసేకరణ చేయడానికి రకరకాల చట్టాలు ఉన్నాయి. 2013 భూసేకరణ చట్టము, అంతకుముందు 1980s ఆ చట్టాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ చట్టాలకు సంబంధం లేకుండా వాళ్ళు వాళ్ళు అనుకుంటే ఏ భూమినైనా తీసేసుకోవచ్చు, వీళ్ళకి ఎంతో కొంత వాల్యూ ఇచ్చేయచ్చు. అలా కాదు. అది కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కింద తీసుకోవాలంటున్నా నేను. ఇది దానికి సంబంధించింది కాదండి. అంటే మీ భూమిని బలవంతపు సేకరణ కాదు, బలవంతపు సేకరణ మీ చేయలేరా? భూమిని డిస్ప్యూట్ లోకి పెట్టేయటం, మీ భూమిని అదే ఐ మీన్ డిస్ప్యూట్స్ లోకి వచ్చేయటం, ఆ డిస్ప్యూట్స్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ రిజాల్వ్ చేయటం, న్యాయస్థానాలు రిజాల్వ్ చేయకుండా అంతవరకే చూడాలి. ఏ వివాదాలు లేనిది క్లీన్ గా ఉన్నది డిస్ప్యూట్ లోకి వెళ్ళింది అంటే సాధారణంగా ఒక భయం, గుండెల్లో రాయి మొదలైనట్టే పడినట్టే, ఇంకెవరు కొనరు. దానికి స్కోప్ ఎక్కువ ఉంది, చట్టం ద్వారా. అంటే బలవంతపు చట్టానికి ఎక్కువ. సేకరణ, బెదిరింపు సేకరణ లేదా బలవంతపు సేకరణ. అరే నీ భూమి క్లియర్ గా ఉంటే ఎవరైనా కొంటారు. ఏదైనా ఇటువంటి డిస్ప్యూట్స్ లో ఉందనుకోండి, ఎవరు కొంటారు? సర్లే వీళ్ళకి ఇచ్చేస్తే బెటర్లే అనుకుంటారు. అది జరిగే అవకాశం ఎక్కువ ఉంది. అంటే అది ఉంటుందండి. అంటే బేసికల్ ఇప్పుడు డిస్ప్యూట్ లో ఉన్న ల్యాండ్ ఎవరు కొనరు కదా. డిస్ప్యూట్ లో ఉన్న ల్యాండ్ మరి గవర్నమెంట్ కి అది వాళ్ళ 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 ఇండివిజువల్ డెసిషన్ అది. సరే, ఇప్పుడు అంటే డిస్ప్యూట్స్ సార్ చెప్పండి ప్లీజ్. అంటే నాకు ఉన్న ఒక చిన్న డౌట్, మేబీ మీ దగ్గర డేటా ఉంటే చెప్పండి. ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్కి సంబంధించి సివిల్ తగాదాల్లో యావరేజ్గా జిల్లా కోర్టులకి లేదంటే హైకోర్టుకి ఎన్ని వస్తున్నాయి కేసులు? ఈ చట్టం అమల్లోకి హ్యూమన్లీ ఇంపాసిబుల్ టు టెల్. అది Sir. ఎవరిని చెప్పలేం. వస్తున్నాయంటే ఈ రోజే 100 రావచ్చు, రేపు 10 రావచ్చు, ఎల్లుండి 1000 రావచ్చు. మనం చెప్పలేం కదా ఎన్ని వస్తున్నాయో. అంటే అది ఇద్దరి మధ్యన డిస్ప్యూట్ సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇద్దరి మధ్యన డిస్ప్యూట్ ఎప్పుడు వస్తుందో మనం ఎలా చెప్పగలుగుతాం? సో ఆ క్వశ్చన్ కి నేను ఆన్సర్ హైలీ హైపోథెటికల్. డేటా ఉండదు. అయితే నా డౌట్ ఏంటంటే, నేను ఎందుకు ఇది అడిగానంటే, యాక్చువల్లీ ల్యాండ్ డిస్ప్యూట్స్ తగ్గించడానికి కోర్టుల మీద భారం కూడా తగ్గుద్ది కదా. కోర్టుల్లో ఆల్రెడీ చాలా కేసులు నేను మొదలు పెట్టినప్పుడే ఒక మాట చెప్పా మీకు, ల్యాండ్ డిస్ప్యూట్స్ తగ్గిస్తానంటే అసలు మనం అందరం దాన్ని వెల్కమ్ చేయాలి. అవును, తగ్గించే విధానం ఇదే కాదా అనేది ప్రభుత్వం 1-2 సార్లు ఆలోచించుకోవాలి. విధాన పరంగానే చాలా లోపాలు ఉన్నాయి. సాధారణ విధానపరంగా లోపాలు ఉన్నాయి. పెట్టేలా ఉన్నాయి. విధానపరంగా లోపాలు ఉన్నాయి. ఇంటెన్షన్ లో లోపాలు లేవు. వాళ్ళు అనుకుంటున్న ఇంటెన్షన్ త్వరితగతిన కేసులు రిజాల్వ్ అవ్వాలనుకోవడం లోపాలు లేవు. దాన్ని ఏ విధంగా మనం తీసుకురావాలి, త్వరితగతిన కేసులు ఏ విధంగా మనం రిజాల్వ్ చేయాలనే విషయంలో ఇది కరెక్ట్ ప్రొసీజర్ కాదని. సాధారణంగా మనకు వ్యవస్థలు, శాసన వ్యవస్థలు అంటే రాజకీయ నాయకుల చేతుల్లో ఈ చట్టాలు చేసే అధికారం ఉంది కాబట్టి వాళ్ళు పాలసీ మేకింగ్ అనేది సవ్యంగానే ఉంటది, కానీ దాన్ని అమలు చేసే విధానము కొన్ని డొంక తిరుగుడు వ్యవహారాలు ఉంటాయి. దాన్ని వాడుకుంటారు. అంటే చట్టాలు మనం చుట్టాలుగాను ఉపయోగపడతాయి లేదా శత్రువులుగాను ఉంటారన్నమాట. సో రెండు రకాలుగాను వాడుకుంటారు దీన్ని. సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2019 నుంచి 2019 జూలైలో అసెంబ్లీలో పెట్టారని విన్నానండి, లేదా మీకు దీనికి సంబంధించి ఎప్పుడు పెట్టి ఉంటారు? అంటే బేసికల్ ఇప్పుడు దాని ప్రాచుర్యంలోకి వచ్చింది అయితే మాత్రం లాస్ట్ ఇయర్ నుంచే. అవును, లాస్ట్ లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. అది యాక్ట్ అయినప్పుడు మాత్రమే ఇంపార్టెంట్. యాక్ట్ అయింది మాత్రం 2023లో యాక్ట్ అయింది. యాక్ట్ అయితే ఏంటంటే వాళ్ళకి ఇంకా పవర్ వస్తుంది చేసుకోవడానికి, వాటన్నిటిని చేసుకోవడానికి. సో ఖచ్చితంగా ఇది ఆ విధంగా మరి వాళ్ళకి పవర్ ఇచ్చింది కాబట్టి 2023 నుంచే మనం పరిగణలోకి తీసుకుంటే బెటర్. ఎంతమంది రీసెర్చ్ జరుగుండొచ్చు, అనాలిసిస్ జరుగుండొచ్చు, చాలా బ్రెయిన్ స్ట్రామింగ్ జరుగుండొచ్చు. బట్ 2023 ఇస్ ది కరెక్ట్ టైం అండి. అంటే ఏం చేశారంటే 2019 జూలైలో అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపించారు. కేంద్రం దాన్ని ఆమోదించి కొన్ని సవరణలు చెప్పి అవన్నీ చేసి అమలు చేసుకోండి అని పర్మిషన్ ఇచ్చినప్పటికీ 2023 వచ్చింది. సో 2023 అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చింది. సో ప్రస్తుతానికైతే ఈ చట్టం అమల్లో లేనట్టే, అంతే కదా? యాజ్ ఆన్ నౌ ఆల్రెడీ ఉన్న పెండింగ్ కేసుల్లోనే కోర్టు తలుపులు తట్టే అవకాశాలు ఉంటాయండి. ఉంటాయి. సో మనం ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటే ప్రస్తుతానికి జిల్లా కోర్టులకు వెళ్ళొచ్చు, హైకోర్టులకు వెళ్ళొచ్చు ఇప్పుడున్న. ఓకే సార్, సరే, ఎనీవే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా వివాదంగా ఉంది. మీకు మ్యాక్సిమం మీరు ఈ సెక్షన్లన్నీ వివరించి చాలా మంచి పని చేశారు సార్. మన సబ్స్క్రైబర్స్కి, వ్యూయర్స్కి కూడా చాలా
డేటా ఇచ్చాము. దీని మీద ఇంకా కొన్ని అనుమానాలు వచ్చినప్పుడు నేను మీకు మెసేజ్ చేస్తాను. మనం ఎప్పుడైనా సరే మళ్ళీ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మీకు అలాగే మీ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా నా కృతజ్ఞతలు, నా నమస్కారాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.